హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరస్ మీ సిద్ధగా ఉన్న సుదర్శన్. అయితే మొత్తం మీద చాలామంది ఇక్కడికి ఆటో ఆటో కార్మికులు వచ్చిండ్రు. వాళ్ళు ఏంటంటే జిల్లాలలో ఉన్నటువంటి ఆటో కార్మికులు అంటే సిటీ సరౌండింగ్ ఉంటుంది కదా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి సరౌండింగ్ ఉంటారు కదా వాళ్ళు అనమాట. అయితే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఈ సిటీలో ఉన్నటువంటి ఆటో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మమ్మల్ని సిటీకి ఎంటర్ కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ అధికారులు లేకపోతే ఇంకోరు చేస్తలేరు, మమ్మల్ని వీళ్ళే అడ్డుకుంటున్నారు. దీనివల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ బాధ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే అన్న, నా పేరు శివప్రకాష్ అన్న. ఇక్కడ డిస్టిక్ సిటీ అనే తేడా వస్తుంది అన్న. అంటే మా సాటి డ్రైవర్లే, మా డ్రైవర్ అన్నలే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. డిపార్ట్మెంట్ ఏదో చెప్తే ఏదో అన్న, కానీ పోయి చక్క ఎక్కడంటే పిఎస్లో పట్టిస్తారు, ఎక్కడంటే అక్కడ ఆపేసి భయానికి ఒక క్రియేట్ చేశారన్న. గత 7 నెలల లోపలనే చాలా మంది ఆటో డ్రైవర్లు భయపడి కొంతమంది బండ్లు అమ్ముకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి అన్న. చాలా బయటికి తీయలేని పరిస్థితి అన్న. బండి ఈరోజు చాలా అంటే చాలా భయపడుతున్నారు అన్న. అసలు మేము అందరం తెలంగాణలో పుట్టినాం కదన్న, తెలంగాణలో పెరిగినాము, తెలంగాణ చచ్చేది కూడా తెలంగాణలోనే. మరి మేమేం తప్పు చేసినామన్నా? ఇప్పుడు ఎక్కడ పోయినా పర్మిట్లు అనేది తేడా లేదన్న. ఓన్లీ హైదరాబాద్కు తెలంగాణకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు వేరే అంశాలన్నీ ఇప్పుడు ఆటో అంటారా లేకపోతే వీళ్ళు అంటున్నారు సిటీ ఆటో డ్రైవర్ అన్నలే అంటారు. వాళ్ళ టీమ్ గా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఒక 5 మంత్స్ 10 మంది గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటోలో వచ్చి ఏదైతే డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్నాయి వాళ్ళకి ఆపి వాళ్ళకి చాలా గట్టిగా మాట్లాడడము, తిట్టడము, సోషల్ మీడియా పెట్టడం, అలాంటి చాలా దారుణంగా వాళ్ళు చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇంకోటి మాకు నిన్న టెక్స్టైల్ మీటింగ్ అయిందన్న. మా తోటి డ్రైవర్లు అయితే పెట్టారు. అక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు అన్నారు, అందరు వచ్చారన్న. అవి కూడా వీళ్ళు ఇట్లా ప్లాన్లు చేస్తారు అని చెప్పేసి ఆ వీడియోలు కూడా ఏడ్చి అట్లా కూడా బయట పెట్టిస్తారు అన్న. ఇంకోటి మేము మాకు వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ అయిందన్న. ఏంది అంటే పోదాం పండి అక్కడ మొత్తం ఆటో డ్రైవర్లు ఉంటారు, ఒకటేసారి ఆఫీసర్ అని పిలిచి బండ్లు మొత్తం సీజ్ చేపిద్దాం, వీళ్ళ సంగతి ఏదో చూద్దాం అన్నట్లు కూడా మాట్లాడుతారు. అంటే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని మొత్తం సిటీలోకి ఎంటర్ కాకుండా చేస్తారు. అసలు ఎక్కడ బతుకుదేరు లేదన్న మాకు. మరి ఇప్పుడు సిటీ పల్లెటూరు అంటే సిటీ వాళ్ళంటే మరి సిటీ నుంచి వచ్చి అన్ని హైదరాబాద్కి ఎందుకన్నా? ఇదొకటి. ఇంకోటి ఏంటంటే పుట్టింది చచ్చేది మనకెందుకు? ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆటో డ్రైవర్లే 20 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ లో నడిపించే డ్రైవర్లు ఉన్నారన్న. ఇంతకుముందు ఎట్లుండే అంట తేడా ఉండకుండా సిటీ వాళ్ళకి ఏదైనా బండి ఆగిపోతే డిస్ట్రిక్ట్ కూడా హెల్ప్ చేస్తుండే, డిస్ట్రిక్ట్ వానికి ఏదైనా బండి ఆగిపోతే సిటీ వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. అంటే అన్నదమ్ములాగా ఉన్నాం, అందరం అన్నదమ్ములాగా ఉన్న వాళ్ళము. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఏమైంది? మీరు ఎందుకు ఇంత భయంకరంగా చేస్తారు? ఎందుకు ఇట్లా భయపెట్టిస్తారు? మేము మొత్తం తెలంగాణలో ఉన్నాయి కదా అందరు అన్న. తెలంగాణ వచ్చేటప్పుడు చిన్న స్కూల్ పిల్ల 1 క్లాస్ నుంచి డిగ్రీ పీజీ చదివిన వాళ్ళ వరకు మొత్తం పోరాడారు అన్న. ప్రతి ఒక్కరు పోరాడితేనే తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణలోనే మమ్మల్ని బతకలేకపోతే ఇంకా తెలంగాణ ఎందుకన్నా? తెలంగాణ అన్న దానికి అర్థం ఏముందన్న? ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ. తోటి ఆటో కార్మికులు, తోటి ఆటో డ్రైవర్లు మనల్ని అంటే సోదరుల్లోకి చూడాలి కానీ శత్రువులాగా చూడొద్దు అనేది మీ అభిప్రాయం. అవునన్న. కొందరు ఫైనాన్స్ వాళ్ళ టీమ్ వాళ్ళు తయారు చేసుకొని ఏదైతే లోకల్ ప్రూఫ్ ఉండే వాళ్ళ ఆటో డ్రైవర్లకి పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీమ్ గా పంపించేస్తున్నారు. ఈ ఏరియాలకి 6 ఏళ్ళు పంపించేసి మాకు ఏమైతే సిటీ బండి కాకుండా డిస్ట్రిక్ట్ బండి వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళ టీంలకు మాకు భయపడుతున్న గురి చేస్తున్నారు సార్. వాళ్ళు భయపడుతున్న గురి చేస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది వస్తుంది. సో మేము ఇక్కడ లోకల్ మళ్ళీ మాది మేము ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆటో మాత్రమే ఆటో, కానీ మాది ప్రూఫ్ అనేది లోకల్. నా లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ లిస్ట్ అన్ని ఇక్కడదే మాది. సో మేము ఇక్కడ పుట్టి పెరిగినాం. మేము ఎక్కడి నుంచి రాలే, మేము మహారాష్ట్ర నుంచి రాలే, కలకత్తా నుంచి రాలే, ఢిల్లీ నుంచి రాలే, చెన్నై నుంచి రాలే. మేము తెలంగాణ పుట్టి పెరిగిన మా వ్యక్తులకే మా ఒక ఓన్లీ జస్ట్ ఆటో మాత్రం చూసుకునే వాళ్ళు మాకు భయపత్రం గురి చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఘోరంగా చెప్పకూడదు కానీ ఒక ఆటో జీవిని మేము 10 మందికి హెల్ప్ చేసిన వ్యక్తులు మేము. సో మా మీదనే వాళ్ళు దాడి చేస్తున్నారు వాళ్ళు. ఈ కొందరు ఆటో డ్రైవర్లు, సో ఫైనాన్స్ వాళ్ళు కూడిక చేస్తున్న వాళ్ళు టీమ్ లాగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి దీన్ని అట్లా అది కరెక్ట్ కదా అంటారు. కరెక్ట్ కాదు సార్. కొంచెం మాకు హెల్ప్ చేయాలని ప్రభుత్వం ఉంది కదా, రవాణా శాఖ వాళ్ళు మాకు ఏదో ఒక పర్మిట్ పర్మిట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో సిటీ పర్మిట్ కాకుండా సిటీలో వాళ్ళు ఏమంటారంటే చూసుకోవాలి, సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి మేము డిస్ట్రిక్ట్ వాళ్ళని అనుమతిస్తలేమని చెప్పి వాళ్ళు. సో మా ఒక్కరి ద్వారా ట్రాఫిక్ ఆడలేదు సార్, అది మా ఒక్కరి ద్వారా కాదు. సో బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఆల్ వెహికల్ ఉన్నాయి సార్ హైదరాబాద్ లో. కన్యాకుమారి నుంచి హైదరాబాద్ ఆర్టీసీ బస్ గిట సార్, ఆర్టీసీ బస్ గిట ఒక డిస్ట్రిక్ట్ బండ్లే ఉన్నాయి, ఆర్టీసీ బస్సు కూడా డిస్ట్రిక్ట్ బండ్లు ఉన్నాయి. సో అది నడపడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. సో మేము జీవన ఆధారం కోసం మేము నడపడానికి మాకు ఎందుకు లేదు సార్?
ఇది ఏంది న్యాయం అని నాకు నాకు అర్థం కూడా కాలేదు. అవకాశం కలిపే కార్లు పోతున్నాయి. ఇప్పుడు ఒక కార్లో ఒకటే ఉంటాడు మనిషి, పెద్ద కార్ ఉండడంతో ఆక్యుపై చేస్తుంది. సార్ ఒక అయినా డీసీపీ కానీ కార్ పోతున్నది. గిట మేము చేసుకోవచ్చు సార్ ఒక తప్పేమిందని మీరు డీసీపీ అంటారు. కార్ గిట డిస్ట్రిక్ట్ వెహికలే సార్. ఒక డీసీపీ కార్ గిట డిస్ట్రిక్ట్ వెహికల్ పర్మిషన్. సో వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, మాకు పర్మిషన్ లేదు అని మాకు బాధలు అనేది ఎట్లా ఉన్నాయి సార్. ఇప్పుడు 23 years నడుపుతున్నా సార్ ఆటో డ్రైవర్ నేను. అంటే చిన్న తరం నుంచి చదువు మానేసి నేను ఆటో నడుపుతున్నాను. దేనికోసం? జీవనోపాధి కోసం. ఇది కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. అన్న ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్ లో ఏపీ బండ్లు ఉన్నాయి, కర్ణాటక బండ్లు ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. అంతే అదర్ స్టేట్ వెహికల్స్ వచ్చి దిగుతున్నప్పుడు అది దాని గురించి ఏమన్నప్పుడు మరి మేము తెలంగాణలో ఉంటే వేరే రాష్ట్రాల్లో చాలా బండ్లు ఉన్నాయి అన్న. కర్ణాటక బండ్లు, ఏపీ బండ్లు చాలా తిరుగుతున్నాయి. మేము ఎవరిని తప్పపట్టట్లేదు. వేరే స్టేట్ బండ్లే తిరుగుతున్నప్పుడు అక్కిచ్చినప్పుడు మరి మేము తెలంగాణలో బండ్లు సిటీకి ఎందుకు రావద్దు? అంతే అన్న. ఓకే అన్న మనం కొట్లాడి నా పేరు శ్రీధర్ గౌడ్ అన్న. నేను ఉప్పల్ డిస్ట్రిక్ట్ ఆటో యూనియన్ ఉప్పల్ని నేను అధ్యక్షుడు అన్న. నేను ఒక్కటే చెప్పగలుగుతున్నా. నేనేమంటున్నా అంటే అన్న, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణను మనం ఏమన్నామంటే అన్ని సమానత్వంగా తెచ్చుకుంటున్నాం, అన్ని సమానత్వంగానే వస్తున్నాయి అన్న. ఇప్పుడు అక్కడ మన తెలంగాణ రేషన్ కార్డుకు ఇక్కడ బియ్యం ఇస్తారు, మన ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఇక్కడ మహిళలకు ఫ్రీ ఉంది, మనకు అక్కడ తెలంగాణలో ఫ్రీ ఉంది, మొత్తం ఫ్రీనే ఉంది. జిల్లాలలో అట్లే ఉంది, ఇప్పుడు సిటీలో అట్లనే ఉంది. అయితే ఈ తోటి డ్రైవర్లకు, మా డ్రైవర్ల అన్నలకు అదొక్క లాజిక్ అనేది తెలుస్తలేదన్న. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమానత్వంగా ఇప్పుడు ఆ రెండు సమానత్వంగా వస్తున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మనకు 60,500 బండ్లు ఇక్కడ పర్మిట్లు తగ్గించి బండ్లు ఇచ్చిండు. ఓకే, అది కూడా లోకల్ వాళ్ళకే ఇచ్చిండు. మేము బండ్లు మాకు ఇయ్యమని మేము అంత మా డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఏం అనలే. అన్ని రకాలుగా కార్మికులు బాగుపడాలని చెప్పి రేవంత్ రెడ్డి అని ఎలక్ట్రిక్ బండ్లు ఇచ్చిండు, ఎలక్ట్రికల్ ఇచ్చిండు, ఎల్పిజి ఇచ్చిండు, మన డీజిల్ బండ్ ఒకటి మాత్రం అవుటర్ రింగ్ రోడ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి బండ్లు డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి, సిఎన్జి బండ్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ బండ్లు డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్నాయి. ఆ బండ్లు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. పొల్యూషన్ కి అయితే ఏమి ఇబ్బంది లేదు కదా బండ్లకు, అవునా కదా? అయితే అదే రకంగా నేనేమంటున్నా అంటే అన్న, ఇప్పుడు నువ్వు ఎట్లాగా 65,000 బండ్లు ఇచ్చినావు కదా, అదే రకంగా మా ఇక్కడ ఇప్పుడు బండి తీసుకోవాలంటే, సిటీ బండి తీసుకోవాలి, పర్మిట్ బండి తీసుకోవాలంటే ఇక్కడ ఆధార్ కార్డు కావాలి, ఇక్కడ పాన్ కార్డు కావాలి, ఇక్కడ లైసెన్స్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఉన్న అడ్రస్ మాత్రం కావాలి, అంటే ఓన్ ఇల్లు అడ్రస్ కావాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ చాలా మట్టికి ఈడ ఇప్పుడు సిటీ తోటి డ్రైవర్లకు కూడా చాలా మట్టికి డ్రైవర్లకు కూడా బండ్లు అందలే. డిస్ట్రిబ్యూటర్లే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు సిటీలో ఉన్నావు అన్న, నీ పేరు మీద అన్నీ ఉన్నాయి, నువ్వు టోకన్ తీసుకున్నావు, ఆ టోకన్ని ఏం చేస్తారు అంటే 30,000కు 40,000కు ఆ తోటి డ్రైవర్ని ఏం చేస్తారు అంటే, డ్రైవర్ కూడా కాదు, ఆయన ఇంటి ఓనర్ అయితే ఎవరైతే ఉంటారో ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు ఆ పేపర్ల మీద సైన్ పెట్టిపించి అన్ని చేయించి మన డ్రైవర్కి ఇస్తారు. ఇప్పుడు సిటీ డ్రైవర్ బండికి ఇస్తారు. నువ్వు ఇప్పుడు 30,000 తీసుకున్నావు అన్న, నేను ఒకటి అడుగుతున్నా, 30,000 తీసుకున్నావు, నాకు మధ్యలో ఏదైనా అయ్యి నేను యాక్సిడెంట్ అయిందో ఏదో ఒకటి అయింది, దాని పరిస్థితి ఏందప్పుడు? ఇప్పుడు బండి పేరు మీద ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళకే సంబంధం కదా. మరి చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారు వీళ్ళు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అని ఇచ్చిండు, దాన్ని వినియోగించుకోవచ్చు కదా మీరు అందరు కూడా. ఇప్పుడు సిటీ వాళ్ళకే చెప్తున్నా నేను, అది కూడా వినియోగించుకోవచ్చు కదా. నేను ఆ ప్రకారంగా కూడా నేను ఏం చెప్తున్నా అంటే అన్న, మాకు కూడా ఇప్పుడు మేము కూడా తెలంగాణను తెచ్చుకున్నాం, మేము కూడా ఇక్కడ బతుకుతున్నాం, మా జీవనాధారం గురించి మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ తెలంగాణ వచ్చిన కాంచి ఇక్కడ జీవనాధారంకు మేము వచ్చినాం. ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళము, చేసిన వాళ్ళము, అన్ని రకాలుగా కొట్లాడి వచ్చిన వాళ్ళము. అయితే నేనేమంటున్నా, మాకు అక్కడ ఆధార్ కార్డుకు, అక్కడ లైసెన్స్కు, మాకు పాన్ కార్డుకి, మాకు అక్కడ ఉన్న ఇల్లు కూడా, మాకు కూడా పర్మిట్ బండ్లు ఇస్తే మేము కూడా నడుపుకుంటాం కదా అన్న. ఇప్పుడు మనం కొట్లాడుకున్న తోటి డ్రైవర్ కొట్లాడుకుంటే ఏం రాదు. నేను ఆ పర్మిట్ అనేది మా ఆధార్ కార్డు మీద, మా పాన్ కార్డు మీద మాకు ఇస్తే మేము కూడా బండ్లు తీసుకుంటాం. మీకు సమానత్వంగా మనం కూడా తోటి డ్రైవర్ల సమానత్వంగా పోతాం. అది నేనేన్నది అంటే, ఇంకోటి ఏంటంటే మనం కొట్లాడాల్సింది, మనం తోటి డ్రైవర్లను కొట్లాడాల్సింది ఇది కాదు. అర్థమైంది? ఒక్క నిమిషం, ఇది కాదు మనం కొట్లాడాల్సింది. మనం కొట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో వచ్చింది.
దాని మీద మనకు కిలోమీటర్కి తక్కువ ఇస్తుండు. దాని మీద కొట్లాడదాం. మీరందరూ రండి. సిటీ డ్రైవర్ని మీకు కించపరిచి మాట్లాడతలేం, మీరు కూడా మా డ్రైవర్సే, కలిసి పనిచేద్దాం. కలిసి పని చేద్దాం. దాని మీద కొట్లాడదాం. ఎంతవరకు అంటే అంతవరకు పోదాం. మనం పోరాటాల బిడ్డలం. మనం ఎంతవరకైనా ముందుకు పోయేదానికి దీనికి ఒక్కదానికి మీరు ఆలోచించండి అన్న. మీ తోటి డ్రైవర్లను భయపట్టయ్యకండి. మీరు సోషల్ మీడియాలో పెట్టి అట్లా భయపట్టియడము. ఇంకోటి అన్న, 4-5 గ్రూపులల్లో వీళ్ళు చేయడంతో, వీడియోలు పెట్టడంతో చాలా మంది భయపడుతున్నారు. దయచేసి అన్న, ప్రాణాలు పోతున్నాయి అన్న. ఎవరు అయినా కుటుంబాలు, మన ఇంట్లో కుటుంబము ఏదైనా అయితే మనం ఎంత బాధపడతామో అవతల వాళ్ళు కూడా అంతే బాధపడతారు. అది ఒక్కటి ఆలోచించండి. మీరు డ్రైవరే, మేము డ్రైవరమే కాబట్టి మీ కుటుంబాలకు ఏం కావద్దు, మా కుటుంబాలకు ఏం కావద్దు. మీరు 5 లక్షలు పెట్టి బండి ఇప్పుడు తెచ్చుకున్నారన్న, ఇప్పుడు బండ్లు తగ్గించి ఫైనల్ ఏం చెప్తున్నాం? ఫైనల్ ఏమంటారు? నేను ఫైనల్గా ఏమంటున్నా, మన ఆధార్ కార్డు మీద మాకు కూడా సేమ్ అదే సిటీ పర్మిట్ బండ్లు ఇస్తే మేము కూడా ఇక్కడ తీసుకొని మేము కూడా బండ్లు నడుపుకుంటామని దయచేసి. సార్ ఇంకోటి ఏంటంటే, ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో మామూలుగా అప్పుడు పెట్టిన ఇది ఒక పర్మిట్ ఉంది, స్కీమ్ ఉంది అప్పటి నుంచి కూడా. సో 20 ఏళ్ళకి వెళ్ళి ఉన్న పర్మిట్ తెలంగాణ ఏర్పడక ముందు ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఆ పర్మిట్ అవసరమా? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళే ఉండాలి ఇక్కడ అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకోటి ఎక్కువ మన సిటీ పర్మిషన్ ఆటోలు చాలా మంది దగ్గర, ఇప్పుడు నేను ఆల్రెడీ ఆటో తీసుకోముందు నేను చాలాసార్లు తిరిగిన. అయితే వాళ్ళతో ఒక్కొక్కరి ఒక స్టేట్ దగ్గర మామూలుగా ఒక 30-40 ఆటోలు ఉన్నాయి. సో నేను ఏమంటున్నా అంటే కిరాయి బండ్లు. సో అందరికి కూడా ఇక్కడ బీహార్ వాళ్ళు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చాలా మంది బీహార్ వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ ఆటోలు ఏం చేస్తున్నారు, కిరాయిలకు తీసుకొని నడిపే వాళ్ళు చాలా మంది లోకల్ వాళ్ళు. బట్ నేను ఏమని అంటున్నా అంటే, మా డిస్టిక్ వాళ్ళు మటుకు ఓన్లీ హౌస్కి ఒక ఆటోనే ఉంటుంది, ఒక్కరికి ఒక ఆటోనే ఉంటుంది ఖచ్చితంగా. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అప్పుడు లేని పర్మిట్ ఇప్పుడు తీసేస్తే గవర్నమెంట్కి వచ్చేది ఆదాయం ఏమైనా ఉంది, దీంట్లో నష్టం ఏమైనా ఉందా? ఇప్పుడు దీంతోనే దీని మీదనే ఇప్పుడు ఆధారం ఏం గవర్నమెంట్ బాగుపడతలేదు కదా. జిల్లా సిటీ అని తేడా చూడకుండా తెలియకుండా ఎక్కడ జిల్లాలో కూడా లేదు సార్. ఇప్పుడు అయితే నేనేమన్నా పర్మిట్ ఎత్తేయమని మేము అడగాం సార్, ఎందుకంటే ఎత్తేయాలంటే చాలా అట్లాగా సార్. ఇప్పుడు ఒక్క నిమిషం దేవా, పర్మిట్ ఎత్తాలన్నది గవర్నమెంట్ కు చాలా ముందుకు పోలేము. మేము అనేది ఏంటంటే, వాళ్ళకి 65,000 బండ్లు ఇచ్చారు కదా సార్, అదే రకంగా మా తెలంగాణ ఇప్పుడు మన ఆటో డ్రైవర్లకు కూడా సేమ్ అదే రకంగా మాకు కూడా మా రేషన్ కార్డు మీద, మా ఆధార్ కార్డు మీద, మా ఓన్ హౌస్ మీద మాకు కూడా ఇస్తే మేము కూడా సమానత్వంగా మేము కూడా బండ్లు నడుపుకుంటాం అంతే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరు డ్రైవర్లని ఇబ్బంది పెట్టకుండా మామూలు కూడా హ్యాపీగా నడుపుకొని ఇవ్వాలని పోలీసు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా లేదు కదా సార్. ఇప్పుడు ఎక్కడ కూడా మన కర్ణాటకలో కావచ్చు తీసేసారు పర్మిట్ అనేది కూడా, ఎక్కువ జిల్లాలో కూడా లేదు. బట్ ఇక్కడ కూడా తీసేస్తే అందరూ కూడా తెలంగాణ బిడ్డలు హ్యాపీగా టైం ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. చెప్పండి, మాట్లాడు. నమస్తే అన్న, నా పేరు వెంకట్. ఈ డిస్టిక్ సిటీ బండి అనే ఒక తేడా తీసుకొచ్చి ఈ గొడవలు చేస్తున్నారు సిటీ బండ్లలో. ముఖ్యంగా సిటీ బండి ఇప్పుడు ఒక ఆటో వచ్చేసి 2,70,000 అయితే సిటీ పర్మిట్కు 2 లక్షలు అవుతుంది, మొత్తం కలిపి 5 లక్షలు అవుతుంది, 5-6 లక్షలు అవుతుంది అన్న. అయితే అసలు ఒక ఆటోకు 2,70,000, మరి సిటీ పర్మిట్ పెట్టి 2 లక్షలు ఎక్కువ అవుతుంది కదా. దానికోసము ఇప్పుడు పర్మిట్ ఇచ్చిర్రు. అదేవిధంగా ఒక లైసెన్స్ మీద కూడా మాకు కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళకు 2,70,000 ఆటో కూడా ఆ పర్మిట్ మాకు ఇవ్వాలన్నా. అందరు తీసుకుంటారు మన లైసెన్స్ మీద పెట్టి. ఇంకొకటి మాకు సమస్య ఏంటంటే, ఓలా ఊబర్ ర్యాపిడో అన్న చాలా తక్కువ ఇస్తున్నారు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు చాలా తక్కువ ఇస్తున్నారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ వాళ్ళు సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి అనేది కాదు, ఫస్ట్ ఓలా ఊబర్ ర్యాపిడో మీద రేట్ల గురించి కష్టపడాలి, పోరాటం చేయాలి. అది వదిలేసి మనం ఆటో డ్రైవర్స్ అందరం గొడవలు అయిపోతుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు అంటే జనాలు కూడా పెరిగిరా అన్న, బండ్లు కూడా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ బండ్లు కొత్త బండ్లు ఉన్నాయి, మొత్తం డిస్ట్రిక్ట్ బండ్లు మొత్తం సిఎన్జి పొల్యూషన్ లేకుండా కొత్త బండ్లే ఉన్నాయి మా అన్ని. దానికోసం ఓకే. ఇంకొకటి ఏంటంటే అన్న, నిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే అన్న, వాళ్ళు బస్సు ఫ్రీ పెట్టడం వల్ల, ఇంకోటి వాళ్ళు ఏమంటారు అంటే అన్ని మాట్లాడుతున్నారు కానీ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల అంటున్నారు. అయితే అది పెట్టడం వల్ల మేము ఇక్కడ వచ్చి బతుకుతున్నాము, అది కూడా బతకనిస్తలేరు వాళ్ళు. అన్న ఒక నిమిషం చూడన్న, 1.6 అన్న,
అది 1.6 పికప్ 1.8 డ్రాప్ అన్న. ఇది దాదాపు ఇక్కడ ఎంత చూపిస్తుంది కానీ 40 రూపీస్ చూపిస్తుంది కదా, ఈ డ్రాప్ అయిపోయిన దాదాపు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది అన్న. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు. ఆ 30 నిమిషాలకు 40 రూపాయలు ఇస్తే ఏమనుకోవాలన్నా, మా గ్యాస్ ఎంత పోతుంది, మేము ఫైనాన్షియల్ ఏం కట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? దీనికోసం కదన్న మనం పోరాడాల్సింది, దీనికోసం పోరాడాల్సింది. మనకు ఐక్యత లేనప్పుడు వీళ్ళ దగ్గర ఏం అడుగుతామన్నా చెప్పండి? ఇవి ఇంటర్నేషనల్ కంపెనీలు అన్న. ఇక్కడ చూడండి అన్న, ర్యాపిడ్ వల్ల 1.4 పికప్ అన్న, 3.7 డ్రాప్ అన్న, 60 కిలోమీటర్లు అన్న. దాదాపు ఎంత? 5 కిలోమీటర్ల చిల్లరన్న, 58 రూపాయలు వస్తుంది. దాదాపు 45 మినిట్స్ పడుతుంది అన్న. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఈ 58 రూపాయలు మా గ్యాస్ ఎంత పోతుంది అన్న? ఆ 30-45 నిమిషాలలో ఆ గ్యాస్ పైసలు కూడా రావన్నా. ఇవి ఎట్లా బతకాలన్నా? దీనికోసం పోరాడకుండా మనకు అన్నదమ్ములలాగా మనం బతికినాము, మనకు తేడాలు ఎందుకన్నా? తెలంగాణ తెచ్చుకున్నా మనం కొట్లాడనికన్నా కాదు కదా. మనం అందరం ఒకటే. డ్రైవర్కి మర్యాద అయిపోతే ఎవడేవానికి మర్యాద ఇస్తాడన్న. మనం అందరం ఒకటే కాబట్టి ఒక్కటే జాడలు నడుచుకొని పోతే బాగుంటుంది అన్న. ఇంకో ఇది 10 కిలోమీటర్లు అన్న, గోల్కొండ. 10 కిలోమీటర్లు అంటే దాదాపు గంట టైం అన్న, 153 రూపాయలు. దీంట్లో మన కమిషన్ ఉంటుంది అన్న. మళ్ళా అసలు అన్న ఇంకో రేటింగ్ ఉంటుంది అన్న. కస్టమర్ క్యాన్సిల్ చేసినా, మేము క్యాన్సిల్ చేసినా మా రేటింగ్ అనేది తగ్గిపోతుంది అన్న. చాలా ఘోరది. ఓకే ఓకే. అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు ఇక్కడ సిటీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, తర్వాత డిస్ట్రిక్ట్ డ్రైవర్లని తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తర్వాత ఈ పర్మిట్లు, తర్వాత ఇవన్నీ కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అసలు యాక్చువల్గా ఈ ఓలా, ఊబర్ తర్వాత ఇటువంటి దానిపైన ఆ సంస్థలపైన కొట్లాడాలి. ఎందుకంటే మనకు తక్కువ మార్జిన్ ఇస్తున్నారు, దీనివల్ల నష్టపోతున్నాం. ఇదంతా కొట్లాడకుండా మనం కొట్లాడుకుంటే ఏం జరగదు. కాబట్టి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసి ఉండాలి. తర్వాత జిల్లా డ్రైవర్లు, తర్వాత సిటీ డ్రైవర్లు అనేది తేడా చూపించదని చెప్పేసి వీళ్ళందరూ కోరుతా ఉన్నారు. యాక్చువల్గా మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ డిస్టిక్ అనేది మొగపరచాలి. ఈ మధ్య యాక్చువల్గా మేము అందరం కలిసి ఒకటైనా అంటే మా పరిస్థితి అధోగతి స్థితిలో ఉన్నాయి కాబట్టి మేము అందరూ ఒకటైనా. ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్లు రోజుకి వచ్చేసరికి మాపై ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఇంత పెనాల్టీ వేస్తాను. మాకు ఆ పెనాల్టీ లెక్క వేసుకున్నా 3 లక్షల ఆటోలు తిరుగుతున్నాయి ఓన్లీ హైదరాబాద్లో. అట్లనే 6 లక్షల బైకులు తిరుగుతున్నాయి. ఏ బైకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సీ ప్లేట్ లేదు. ఓన్ ప్లేట్ బైకులు అంటే అవి కొంచెం బయట తిరిగే వాళ్ళు కావచ్చు, జాబర్స్ కావచ్చు, బయట వాళ్ళు అటు వాళ్ళ డ్యూటీ అయిపోయినాక వచ్చి కూడా ఈ బైకుల మీద వాళ్ళు తోలుతారు. ట్యాక్సీ ప్లేట్ అసలు లేకుండా పర్మిషన్ ఎట్లా ఇస్తారన్నా? ఇంకోటి దగ్గర 3 లక్షల చిల్లర కార్లు తిరుగుతున్నాయి. వీళ్ళ పెనాల్టీ లెక్కేసుకున్నా 70 నుంచి 80 కోట్లు డైలీ వాళ్ళదన్నా రికవరీ. యాక్చువల్గా మన తెలంగాణ రెవెన్యూ ఎంతనా? 2 లక్షల పైచిలకు సంవత్సరం పేరు మీద. అయితే యాక్చువల్ ఇవి లెక్కేసుకున్నాను ఒకసారి. మా దగ్గర ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా మాపై అప్పులు ఉన్నాయి అయ్యని చెప్పేసి మాపై పెనాల్టీ దాంట్లో సేవ్ అయితే కానీ కొత్త యాప్ తీసుకొస్తే ఇంకోటి 25 ఫస్ట్ స్టార్టింగ్ ప్రభుత్వం తీసుకొస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏదో యాప్ తీసుకొస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అన్న ఇవి యాప్లు ఫస్ట్ వచ్చినప్పుడు 26 రూపాయలు, ఒక నిమిషం, 26 కిలోమీటర్కి 26 రూపాయలు చొప్పులు ఇచ్చారు యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా 12 రూపాయలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకో టైమింగ్ పరంగా చూసినా కానీ ఎక్కడ చూసినా మాకు నష్టం. అందుకే ప్రభుత్వం యాప్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళు కోరుతున్నటువంటి మాట.